మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి ఆ మాట గుర్తుపెట్టుకోండి. అధిపతి నీలో నుండి వచ్చును. మత్తయి గారు రాస్తున్నారు ఏమనంటే, ఇప్పుడు ఏదో ఇది కొత్తగా జరుగుతున్న సంగతి కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను కొంచెం డీప్గా మాట్లాడతాను. ఎందుకంటే కోనసీమలో నాకు తెలుసు దుర్బోధ ఒకటి తయారయ్యింది. ఆ దుర్బోధ ఏంటంటే యేసుక్రీస్తు వారికి సెకండ్ కేటగిరీ ఇవ్వడం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బతుకున్న రోజులు, కోనసీమలో తిరిగిన రోజులు వీళ్ళ సంగతి చూస్తానండి. నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తక్కువ చేస్తే ఇంతకన్నా దుర్బోధ లేదు. ఎందుకంటే మన నిత్యత్వాన్ని కోల్పోవాలంటే ఆయన గురించి మనకు తెలియకపోతే నిత్యత్వం పోతుంది. మనకు రక్షణ కోల్పోవాలంటే ఆయన గురించి అవగాహన లేకపోతే రక్షణ పోతుంది. నువ్వు నమ్మిన మెస్సయ్య ఎలాంటి వాడు నీకు తెలియకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావు. అందుకే దీని గురించి నేను మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. సరే, అయితే ఇక్కడ రాస్తున్న సంగతి చూడండి. మత్తయి అంటున్నాడు, ఇప్పుడు ఏ రోజు దగ్గర జరుగుతున్న ఈ రాజు యొక్క కార్యక్రమం అంటే ఈ ఇమాన్యుయేల్ సంగతి కొత్తగా జరుగుతున్నది ఏం కాదు. ఆల్రెడీ ఈ విషయాన్ని మీకా చెప్పాడు అన్నాడు. ఎవరు? మీకాకి మత్తయికి సుమారు 500 సంవత్సరాలు, సుమారు 500 సంవత్సరాల దూరం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు. అంటే ఈ మత్తయి చెబుతున్న ఈ దృశ్యకరం అంటే ఇప్పుడు ఈయన్ని ఇలా శరీరంగా బాలయేసుడిగా మనం చూస్తున్నాం, కానీ ఇలా ఈయన భూమి మీదకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. పూర్వకాలంలో చాలా సార్లు వచ్చాడని మీకా చెప్పాడన్న ఆ వచనాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకా ఇంకా డీటెయిల్గా మాట్లాడు. ఒకసారి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబముల్లో, ఎఫ్రాత అంటే ఏదో కంగారు అయిపోకండి. ఎఫ్రాత అంటే బెత్లెహేములు 2 ఉన్నాయి. ఎఫ్రాత బెత్లెహేము వేరు, జనరల్ బెత్లెహేము వేరు. అందుకే అడ్రస్ కోసం మాట్లాడుతున్నాడు. సరే, నా కొరకు ఇశ్రాయేలులోని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండు. ఎంత ఇంటిచ్చాడు చూడండి. ఇప్పుడు కన్యక గర్భమందు పుట్టింది కొత్త సంగతి ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం కొత్తగా భూమి మీదకి ఏమి రాలేదు. భూమి మీదకి ఈ కార్యక్రమానికి ముందు చాలా సార్లు ఆయన వచ్చి వెళ్ళాడు అంటున్నాడు. ఎవరు? మీకా. ఈ విషయాన్ని డిక్లేర్ చేస్తున్నది ఎవరు? మత్తయి. ఈ విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసి స్టాంప్ వేస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మాటలు అర్థమవుతుంది. అంటే ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. దేవునితో సమానుడు అంటే దేవుడే, దేవుని స్వరూపం అంటే దేవుడే. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇమ్మాన్యుయేల్ అంటేనే దేవుడు. మళ్ళీ ఇందులో డొంక తిరిగిడే వ్యవహారం ఏముంది? ఆయన దేవుడే. పురాతన కాలం మొదలుకొని చాలా సార్లు ప్రత్యక్షమయ్యాడట. దీని పార్ట్ 1 ఇది ఈ ప్రసాద్ గారి క్రిస్మస్లో మాట్లాడని, ఇది పార్ట్ 2 అన్నమాట. ఇంకా ఏముందంటే ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయం ఒక సందర్భం జరుగుతుంది చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పును. ఆగుదాం. మీకా ఏమన్నాడు? ఒక ఇంటి ఇచ్చాడు. మీకా ఒక రహస్యాన్ని బట్టబయలు చేశాడు. మీకా గారు ఒక రహస్యాన్ని తెచ్చి అలా పెట్టాడు. ఒక వచనంగా ఏమన్నాడంటే, మన కొరకు ఏలబోవాడు ఒక రోజు శాశ్వతంగా సశరీరంగా ఎల్లలోనికి బెత్లెహేములో రికార్డెడ్గా రాబోతున్నాడు. అయితే బెత్లెహేములో శరీరంగా రికార్డెడ్గా రాబోతున్న ఈ శరీరంగా రికార్డెడ్గా రావడానికి ముందు పురాతన కాలంలో చాలాసార్లు వచ్చి వెళ్ళాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట అన్నాడంటే బెత్లెహేములో యేసు ప్రభు కన్యక గర్భం అన్న పుట్టక ముందే పురాతనమైన కాలంలో వచ్చాడని మత్తయి, మీకా సువార్తికులు అందరూ చెబుతున్నారా లేదా? చెబుతున్నారు. ఎందుకండి సీరియస్గా మీరు ఇంత విషయాన్ని నొక్కుతున్నారంటే యేసుక్రీస్తు వారిని దైవత్వాన్ని తక్కువ చేయడం అనేది క్రిస్టియానిటీకి చాలా ప్రమాదం.
ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి నేను చాలా ఫైట్ చేస్తున్నాను. గతించిన కాలంలో ఒక దుర్బోధ విషయంలో డిబేట్ చేసాం, మీకు తెలుసో లేదో. ఎదుటోడు ఎంతటి వాడైనా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, అది దుర్బోధ అయితే ఎదురు నిలబడతాం. ఈ కోనసీమ అంతా కలిసి నిలబడినా యేసుప్రభు వారికి సెకండ్ కేటగిరీ ఇస్తే వీళ్ళందరికీ వ్యతిరేకంగా నేను నిలబడతాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ఫైట్ చేయడానికి పుట్టానన్న ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దుర్బోధలు మన కళ్ళ ముందు జరగకూడదు. మనం చచ్చిపోయి జరిగినా పర్లేదు, వీళ్ళందరూ ఏదో ఎవరో ఒకరితో మాట్లాడుకుని మనం చంపేసినా పర్లేదు. మొత్తం మీద మనం బతుకుండగా కానీ ఈ దుర్బోధల విషయంలో మాట్లాడాలి. ముఖ్యంగా దైవత్వం విషయంలో, ఇవి రక్షణ సిద్ధాంతాలు అంటారు వీటిని. ఈ రక్షణ సిద్ధాంతాల విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నామో చాలా మంది దిగజారుల మాటలు మాట్లాడతారు. యేసుక్రీస్తు ఒక ప్రాఫిట్ అంటారు. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక ప్రాఫిట్ అంటారు. ప్రాఫిట్ అంటే ప్రవక్త అని చెబుతారు. అంటే ప్రవక్తేనా? యేసుక్రీస్తు ఒక మీడియేటర్ అంటారు. మీడియేటరేనా? యేసుక్రీస్తు రకరకాల విషయాలు అంతేనా? అంతకు మించి ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఏం జరిగింది ఇక్కడ సందర్భం కనబడుతుంది. మోసే గారు ఒక రికార్డ్ రాశాడు. ఏమని రాశాడు? అబ్రహాం అనే ఒక ఆయన మనకు తెలుసు కదా, అందరికీ జనకుడైన, అంటే విశ్వాస వీరులకు పితరుడైన ఆయన గారి భార్య మనకు తెలుసు. ఎవరు? తల్లి శారమ్మ. శారమ్మ గారి సంసారంలో గొడవలు వచ్చాయి మనకు తెలుసుగా. దేవుడు బిడ్డల్ని ఇస్తానన్నాడు. నీకు బిడ్డల్ని ఇస్తానయ్యా అని దేవుడు అంటే, ఈ బిడ్డల్ని ఇస్తానన్న సమయానికి ఆలస్యం అయిపోయింది. 16 సంవత్సరాలు అయింది, 25 ఏళ్ళు అయింది. 16 సంవత్సరాలు అయింది, 25 ఏళ్ళు అయింది. ఇంకా బిడ్డలు పుట్టరు, ఇంకా బిడ్డలు పుట్టరు, ఇంకా బిడ్డలు పుట్టరు. డౌట్ వచ్చింది శారమ్మకి. ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కనడానికి నువ్వు రెడీగా ఉన్నావు. లోపం నీలో లేదు, ఇవ్వడానిలో ఆయనలో లేదు. లోపం నాలో ఉందని నాకు అర్థమైంది. అందుకే మీకు ఒక ఐడియా ఇస్తాను, మన జీవితం మారిపోద్ది శారమ్మ. ఏంటి ఐడియా అంటే, నా దాసురాలు ఉంది, ఆవిడతో వెళ్ళు. ఆవిడతో వెళితే ఎవరైతే ఏముంది, బిడ్డలుగా కండం, నువ్వైతేగా కంటావు, నాలో కంటే ఏముంది, ఆమెలో కంటే ఏముంది అని పెద్ద విశాల హృదయం ఉన్న దానిలో మాట్లాడింది. ఎవరు? శారమ్మ. మొత్తం మీద ఇచ్చిన తర్వాత ఇంత పొట్ట వచ్చింది. ఎవరికి? ఆఖరికి స్టమక్ పెరుగుతుంది కదండి. ఇంత పట్టేసుకుని శారమ్మ ముందు ఇలా తిరుగుతుంటే ఆఖరికి శారమ్మకి మెంటలు వచ్చేసింది. అంటే ఈ పదం అనకూడదు కానీ చాలా కోపం వస్తుంది అనేసి చేసే, కావాలని నా ముందు పొట్ట చూపిస్తూ తిరుగుతున్నా కదా అంది. ఎవరు? అదే అంత డీటెయిల్గా ఉండదు కానీ నాకు అర్థమవుతుంది. ఆ సందర్భం చదువుతుంటే, కావాలని నువ్వు పొట్ట చూపిస్తున్నావే అంటే, నేను గొడ్రాల్ని, నువ్వు సంతానం కలిగిన దానివని నన్ను ఎటకారం చేయడానికి తిరుగుతున్నావు కదే, నీ సంగతి తేలుస్తానంటే ఏం చేసిందంటే అబ్రహాం మీద గొడవకి వెళ్ళింది. ఇదిగో నా ఉసిరు తగిలిపోతావు అంది. ఎవరిని? అబ్రహాం. అసలు నేను అడుగుతున్నాను, ఈ ఐడియా ఇచ్చింది ఎవరండి? ఇంట్లోకి తీసుకొచ్చింది ఎవరండి? ఇప్పుడు ఈ గర్భం వచ్చేలా చేసింది ఎవరండి? మళ్ళీ తిరగేసిన ఉసిరు తగిలిపోతావు అనేది ఎవరండి? అంతా చేసింది ఎవరండి? అందుకే సంసారంలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అర్థమవుతున్నాయా? చెప్తున్నా కానీ ప్రతిదీ మగాడు ఆ గంగిరెద్దులాగా తల ఒప్పకూడదు. కొన్ని వినాల్సినవి ఉంటాయి, కొన్ని వినకూడనివి ఉంటాయి. వినాల్సినవి వినాలి, వినకూడనివి వినకూడదు. ప్రతిదీ విన్నాం అనుకోండి, తమలపాకులు తినిపిస్తూ మరీ చెప్తారు, నీకు జాగ్రత్త. శారమ్మ అలాగే చెప్పింది. చెబితే ఏమైంది? శారమ్మ చెప్తే ఇది ఇలా చేస్తే అలా జరిగింది, పంపిస్తావా పంపించవా అని పంపించేసింది. ఆ అన్యాయంగా అక్కడి నుంచి గంటేస్తే ఆమె అక్కడి నుండి పారిపోయిందట. 6వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా సూర్య మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని ఏం జరుగుతుంది? బయటికి పంపించేశాడు. బయటికి పంపించేస్తే ఏడుస్తుంది. ఎంత ఏడవాలో అంత ఏడుస్తుంది. ఎందుకంటే అటు శారమ్మకి ఇటు తనకి మధ్యలో నలిగిపోయింది ఎవరు? ఆగరు నలిగిపోయింది. ఈ ఆగరు ఎప్పుడైతే నలిగిపోయిందో బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆమె చూస్తున్నప్పుడు యెహోవా దూత 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడుగునందుకు, అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత, నీ యజమాని యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసింది. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇందాక నుంచి అవుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నువ్వేం టెన్షన్ అవ్వకు, అదిగో ఆ నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళన్నారు. ఎక్కడికి? నీటి బొగ్గ.
ఈ నీటి బొగ్గ దగ్గరే చరిత్ర చెప్తున్నాను వినండి. మన మన సహోదరులు చాలా మంది సహోదరులు ఆ గల్ఫ్ ఏరియాలో ఉంటారు. ఆ గల్ఫ్ ఏరియాకి దగ్గరగా మక్కా ఉంటుంది. మక్కా మీరు అడగండి, వీళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, నేను సీరియస్గా చెప్తున్నాను, చరిత్ర అబద్ధం ఏం కాదు. వాళ్ళని అడగండి. ఆ మక్కా దగ్గర ఒక నీటి బొగ్గు ఉంటుంది, దాన్ని జంజం వాటర్ అంటారు. జంజం నీరు అంటారు. ఆ జంజం వాటరే ఇది ఇక్కడ రాసి చూస్తే నీటి బొగ్గ, ఆ దూత ఇచ్చిన నీటి బొగ్గ అదే. దాని pH వాల్యూ 9 pH ఉంటుంది. అంటే అతి పరిశుద్ధమైన నీటిలో అదొక నీరు. నిజంగా ఈ దూత ఇచ్చిన నీరు ఈ రోజుకి పారుతుంది. ఆ నీరు తాగితేనండి 120 సంవత్సరాలు బతుకుతారండి. మనిషికి తిండిలో ఉండదు బలం, ఎందులో ఉంటుంది చెప్పనా? తాగే మంచి నీరు మంచిది అవ్వాలి. అందుకే ఆడికి ఆ ఊరి నీరు పట్టాదండి అంటారు. ఎందుకనుకున్నారు? నీరు బాగుంటే అన్నీ బాగుంటాయి, హార్ట్ స్ట్రోకులు రావు, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉండవు. అందుకే నీళ్లు మంచివి తాగాలి. అలానే ఆర్వో వాటర్ తెచ్చుకుంటారు కదా, 2 రూపాయల డబ్బా, 10 రూపాయల డబ్బా, అది మంచిదే, ఇంకా త్వరగా పోతారు. మంచిది ఏదైనా ఉందంటే సహజంగా వచ్చే నూతిలో నీళ్లు, సహజంగా పారే నీళ్లు, కదిలే నీటిలో pH వాల్యూ ఉంటుంది. pH అంటే మీరు ఇలా నీళ్ళు పెట్టినప్పుడు ఇలా బుడగలు వస్తాయి చూసారు, చిన్న చిన్న బుడగలు. ఆ చిన్న చిన్న బుడగలనే వాల్యూతో కొలుస్తారు అనమాట. అది ఎన్ని బుడగలతో చిన్న చిన్న నీటి కణాలతో ఉంటే అంత మంచిది. ఎందుకంటే నీరు అనేది రక్తంలో కలుస్తుంది. రక్తం అనేది పలచబడితే హార్ట్కి స్ట్రోక్ రాదు. అందుకే మంచినీళ్ళు తాగాలి. ప్రపంచంలో 5 ప్లేసులు ఉన్నాయి. అందులో నెంబర్ 1 ప్లేస్ ఏంటంటే జంజం వాటర్. ఆ వాటర్ ఎక్కడుంది? ఎక్కడ చరిత్రలో మీకు కనబడదు, బైబిల్ చరిత్రలో కనబడుతుంది. బైబిల్ అంతా వాస్తవమైనది, బైబిల్ అంత ఖచ్చితమైనది. మళ్ళీ మీకు అలాంటి వాటర్ కావాలంటే బ్రేక్ తర్వాత అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే లైవ్లో చెప్తే వ్యాపారం చేస్తున్నానంట. అందుకే ఆ బ్రేక్ తర్వాత అడగండి, నేను చెప్తాను. సరే, ఈ జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ రాస్తున్న విషయం చూడండి. ఆ నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళు, ఆ నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ నీళ్ళు తాగు. అక్కడే మసీదు కట్టారు, అక్కడే మక్కా కట్టారు. ఆ మక్కా దగ్గరే పూజలు అందుకుంటారు. ఇప్పుడు ఆ నీళ్లు ఇలాంటి సహోదరులు ఎవరైనా వెళ్తే బాటిల్ తెచ్చుకుంటారు, అక్కడి నుంచి ఆ నీళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు? మక్కా మదీనాలో ఆ రోజు దూత ఇచ్చిన ఆ నీటి బొగ్గు ఉంది. అంటే ఇంతకీ దూత ఎవరు? ఇక్కడ బాగా ఉండండి. జంజం వాటర్ ఇచ్చే ఈ దూత ఎవరు? మర్చిపోయే విషయం ఉంది. అంటే ఇప్పటికీ మక్కా మదీనాలో పారుతున్న ఆ నీటి బొగ్గ పుట్టించింది ఎవరో తెలుసా? ఎవరో కిందకి చెప్తున్నాడు చూడండి. నేను కాదు, నువ్వు కాదు, ఆ నీరు తాగిన మొట్టమొదటి నీరు తాగిన ఆగరమ్మ చెబుతుంది. ఎవరో చెప్తున్నారు చూడండి. కిందకి చదువుదాం 10వ వచనంలో. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారముగా. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరని వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టదువు. అతడు గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికీ విరోధంగుండు. ఎవడట అది? అందరు ఎలాగంటే ఆడు ఎలాగంటాడట, అందరు ఎలాగంటే అందుకే ఊరికి వ్యతిరేకం అని అంటారు చూస్తారా, ఈ బ్యాచ్ అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి, అంత వ్యతిరేకం. ఎలా చెయ్యడితే అందరికి ఎలా చేయంటే ఎలా పోతే చెప్పిన అడవి గాడిద అంటాడు అన్నాడు. అంతే. అంటే ఒక పద్ధతి, ఒక నైతికత, ఒక గౌరవం. ఇంక అందరూ ఏమనుకున్న అనవసరం, ఆడు చెప్పిందే జరగాలి. అంటే నీచ సంస్కృతి ఎవరిదంటే వీడిది. ఇలాంటి దరిద్రపు సంస్కృతి. అందుకే అతని నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అలాగే వ్యతిరేకంగానే ఉంటారండి. అంత వ్యతిరేకమైన స్వభావం. ఇంకా కిందికి మాట్లాడతారు చూడండి, కిందికి మాట్లాడతారా? 14వ వచనం. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయేరు బెహలోయి అని పేరు పెట్టెను. అది కాదేశం. తర్వాత ఆగరు అబ్రహామునకు ఏడట ఆ లోయ పేరెట్ట, ఇదిగో పలానా లోయ పేరెట్టింది. ఆ 13వ వచనంలో అది చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిన యాలి అనగా నన్ను చూసిన వాడు నేను ఎక్కడనే చూసిదని కదని అనుకోండి. ఏమనబడుతున్నాడు? అది ఏంటండి? చర్చ అండి. అది ఎంతసేపు ఉంటుంది? అయిపోద్దా? సరే, ఈ రాయబడుతున్న విషయం చూడండి. రాయబడుతున్న విషయం, అది చూచుచున్న దేవుడవు నీవే. అంటే దూతకేమని పేరెడుతుందండి? చెప్పాలి. దూతకేమని పేరెడుతుంది? ఇప్పటివరకు ఎవరు మాట్లాడదు? ఆ నీటి బొగ్గు ఉంది, అక్కడ నీళ్లు తాగు. ఇంకేముంది? ఇదిగో ఆ నీటి బొగ్గులో నీళ్లు తాగు,
నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నిన్ను స్థిరపరుస్తానని మాట్లాడుతుంటే ఈ మాట్లాడుతున్న దూతతో ఆగరేమంది? చూచుచున్న దేవుడవు నీవే. బాగా వినండి, ఇది దూత అంటే దూత కాదా? కాదు. మరి దూతకి ఏమని పేరెట్టింది? చూచుచున్న దేవుడవు. బాగా వినాలి, యేసుక్రీస్తు వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అలా ప్రత్యక్షమైన దాంట్లో ఒకటి ఆగరికి ప్రత్యక్షమయ్యాడు. ఆగరికి ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవా దూతగా ప్రత్యక్షమైతే అప్పుడు ఆగరేమంటుంది? నువ్వు దూతవు కాదు, నన్ను చూసుచున్న దేవుడవు నీవే. అదిరిపోయే విషయం ఏంటి చెప్పనా? మక్కా మదీనాలో నీటి పొగ్గిచ్చింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకోండి, మక్కా మదీనాలో ఈ రోజుకి నీళ్ళు వస్తాయంటే ఆ నీటినిచ్చిన, ఆ ఓటనిచ్చింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి రాయబడిన మాట అది. ఆ తర్వాత మరొక నీటి పొక్కు పుడుతుంది. అక్కడ ఇస్మాయిల్ వచ్చిన, అంటే ఈ ఇస్మాయిల్ ఇద్దరు నీటి పొక్కులు కనుక మనం మాట్లాడుతున్న సందర్భం, అంటే ఆ రోజు ఇచ్చింది ఎవరు? ఆ దూత అంటే నజరేయుడైన యేసుడు. దూత అంటే దూత అంటే దూత కాదు. ఈ దూతకి మరో పేరుంది. నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం నుండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం నుండి. నేను సిద్ధపరిచిన చోటుకు నేను మీకు ముందుగా పంపుచున్నాను. ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమాలు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకుంది. ఇప్పుడు బాగా వినాలి, నా ముందు ఒక దూతను పంపుతానన్నాడు. ఎవరి ముందు? ఇశ్రాయేలు ముందు. ఇప్పుడు బాగా వినండి, 20 లక్షల మంది ఇశ్రాయేలు నడిపించాడంటే మోసే ఒక్కడి వల్ల అవుతుందా? లింగుమని 4 కుటుంబాన్ని చూడలేకపోతున్నాం మనం. 2 పిల్లలు పుట్టారంటే తలపానం త్రాక్కొస్తుంది అంటున్నారు. అందుకే గవర్నమెంట్ రూల్ పెట్టింది, 3 వద్దు, 2 ముద్దు, 2 వద్దు, 1 ముద్దు. ఇంకొన్ని రోజులు పోయి ఇంకా జనాభా చైనాని దాటేసిందిగా, ఇంకో సామెత వస్తుంది, ఆ ఒక్కడు కూడా వద్దు, నీకు నువ్వు నాకు నేను ముద్దు అంటారు. అలా అయిపోయింది జనాభా. అరే 3 పోషించడానికి ఎంత ఇబ్బంది అయితే, 4 పోషించడానికి ఎంత ఇబ్బంది అయితే, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక యజమానికి ఉండడం ఎంత కష్టమైతే, 20 లక్షల మందికి మార్నింగ్ టిఫిన్ ఎట్టాలంటే ఎంత కష్టం చెప్పండి. 20 లక్షల మందికి మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేయాలంటే, డిన్నర్ అరేంజ్ చేయాలంటే, నీళ్ళు అరేంజ్ చేయాలంటే ఎంత కష్టం. లెక్కలేసింది, బైబిల్ పండితులు లెక్కలేశారు. సుమారు ఒక మినీ గూడ్స్ ట్రైన్, అంటే ఒక మినీ గూడ్స్ వెళ్ళాలంట టిఫిన్ చేయాలంటే. మధ్యాహ్నం లంచ్ అంటే బాగా వినండి, ఇప్పుడు ఈ క్రిస్మస్ చేస్తున్నారు మధ్యాహ్నంకి, ఈ మధ్యాహ్నం భోజనాలు ఎప్పుడు వండుతారు తెలుసా? తెల్లవారుజాము నుంచి మొదలెడతారు. లింగులింగమని 500 మందికి భోజనాలు పెట్టడానికి తెల్లవారుజామున భోజనాలు మొదలెడితే 20 లక్షల మందికి వండాలంటే ఒక మోసే అనే మనిషి వల్ల అవుతుందా? ఒక సామాన్యుడైన వ్యక్తి వల్ల అవుతుందా? యెహోషువ ఉంటే సరిపోద్దా? నాయకులు ఉంటే సరిపోతుందా? కాదు కాదు, ఇంకా ఎవరో ఉన్నారు. ఎవరున్నాడు? దేవుడే దూతగా నడుస్తున్నాడు. ఆ దూత ఎవరో కాదు, ఆయనకి యెహోవా అనే నామం ఉంది. అంటే యెహోవా వేరు, యెహోవా నామం అనే ఇంకొక వ్యక్తి వేరు. అంటే యెహోవా నామం కలిగిన ఇంకొక యెహోవా ఎవరు? మేకా చెప్పిన ఆయనే నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుని స్వరూపం, దేవునితో సమానుడు. అందుకే ఆగరు చాలా స్పష్టంగా అంది. ఏమందో తెలుసా? ఆగరు స్పష్టంగా ఏమనంటే, నేను చూసుచున్న దేవుణ్ణి చూశాను, నేను చూసుచున్న దేవుని చూశాను, నా మొర వినే దేవుని చూశాను, నేను చూసుచున్న దేవుడిని. చాలా మంది ఏమన్నారంటే వివరణిస్తే, ఆగరికి ఏం తెలుసు అండి, ఐగుప్తి అమ్మాయి అన్నారు. ఏంటట? ఆగరికి ఏం తెలుసు ఐగుప్తి అమ్మాయి అంటే, ఇక్కడ ఆగరొక్కరే కాదు అయ్యా అంట. బాగా వినాలి, ఇక్కడ ఆగరొక్కరే కాదు అన్నదే. మరి ఆగర యొక్క స్టేట్మెంట్ ని డిక్లేర్ చేసింది, కన్ఫర్మ్ చేసింది ఎవరో తెలుసా? ఆ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? మోసే గారు. అందుకే ఎంత స్పష్టంగా రాశాడు చూడండి, ఒకసారి చదవండి మళ్ళీ. అదే ఆదికాండం 16వ అధ్యాయం, అదే ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అది చూచుచున్న, అది 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 అని ఎవరు అంటున్నారండి? ఆమెని, ఆగర్ని అది అని సంబోధిస్తున్నది ఎవరు? ఆగర్ని అది. చాలా మంది గౌరవం లేకుండా మాట్లాడిందండి బైబిల్ అనకండి. కాదు కాదు, దాసురాలని గుర్తించడానికి కొన్నిసార్లు బైబిల్ వాడిన పదం
అది. శారమ్మకు వాడిన పదం వేరు, ఇక్కడ అది అన్నాడంటే ఆమె ఒక దాసురాలు లేదా ఒక పనిగత్తి అనడానికి ఆ వర్డ్ అనేది లేదా ఆమె యొక్క కేటగిరీని చెప్పడానికి అది అని వాడింది. ఇప్పుడు అది అని చెప్తున్నది ఎవరు ఇక్కడ? మోసే. ఏమని చెప్తున్నాడు చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఇప్పుడు బాగానండి, అది చూచుచున్న దేవుడవు నీవే అని ఆ పేరు యెహోవాకు పెట్టినని ఆమెకి ఆ దూతకి యెహోవాని పేరు పెట్టిందని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మోసే చెప్తున్నాడు. ఏమని చెప్తాడు చూడండి, ఆమె పెట్టిన పేరు కరెక్టే, ఆమె చూచువాణ్ణి నేను ఇక్కడ చూచిదని కదా అని ఆమె అనుకోనేను. చూసారా, ఆమె పేరు పెట్టింది వాస్తవమే, ఆమె పేరు పెట్టబడిన దూత వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలైన సర్టిఫికేట్ ఇస్తుంది ఎవరు? మోసే ఇస్తున్నాడు. అంటే ఇక్కడ దూత అంటే ఎవరు చెప్పండి? నజరుడైన యేసుడు. యేసుకున్నకు మరొక పేరే యెహోవా. చాలా మంది అనుకుంటారు యెహోవా అంటే ఏంటి? యెహోవా అంటే మూలం ఎలా ఉంది? అయాం అని ఉంది. అయాం అంటే ఉన్నాను, నేను ఉన్నాను. అందుకే 2 సార్లు ఉంటుంది పొదలో మాట్లాడుతున్నప్పుడు అయాం అని ఉంటుంది. 2 సార్లు ఎందుకన్నాడు అయాం అని? అందుకే మీరు చూడండి, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధుడు 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 ఎన్ని? అయామయం ఎన్ని? 2. అంటే 2, 3 ఈ శబ్దాలు ఎవరిని సూచిస్తున్నాయి? ఆ ఎబ్రీ గ్రంథకర్తలు రాశారు, మనం రాసింది కాదు. వాళ్ళు ఇచ్చిన వివరణ ఎవరో త్రిత్వాన్ని చూపిస్తుంది. 1 తండ్రి అయిన యెహోవా, 2 కుమారుడైన యెహోవా, 3 ఆత్మ అయిన పరిశుద్ధ యెహోవా. ఇందుకే యెహోవా అంటే ఏంటంటే ఉన్నవాడు. అంటే ఇది పేరు కాదు, చెప్పండి, ఉనికిని సూచించేది. ఎబ్రీలో ఉనికిని చూసి. అందుకే మనం చదువుతున్నప్పుడు, ఈ పాటలు చదువుతున్నప్పుడు, యెహోవాని గురించి మనం చదువుతున్నప్పుడు చాలా ఖచ్చితమైన వివరణలు మనకు రాయబడ్డాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి కొరింథీ పత్రిక రండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకడే, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపకయుందుము. ఎవరిని? ప్రభువుని శోధింపకయుందుము. ఇందాక నిర్గమకాండలో చదివే 23వ వచనంలో గుర్తుందా? ఏమని? ఆయనను మీరు శోధించకండి, నాకన్నా ముందు ఒక దూతను పంపుతాను, ఆయనకి ఏ నామం ఉందట? నా నామం ఉంది. నన్ను శోధించినట్టుగా ఎవరిని శోధించకూడదు? ప్రభువును శోధించకూడదు. బాగా వినాలి. నన్ను శోధించినట్టు అక్కడ 23వ వచనంలో 23వ అధ్యాయంలో ఆ దూతని శోధించకూడదు. శోధిస్తే ఏం చేస్తాడు? అరణ్యంలో సంహరిస్తాడు. మీకు అర్థమైందా లేదా? ఎందుకంటే నిర్గమకాండ రండి ఒకసారి. 23వ అధ్యాయం వచనం అలానే ఉంచండి. 23వ అధ్యాయం 20వ వచనం నుండి. నిర్గమకాండ 23వ అధ్యాయం 20వ వచనం నుండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఇశ్రాయేలు నిన్ను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమాలని పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధులు ఎదురు. ఇప్పుడు బాగానండి, ఈ సందర్భంలో 23వ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఎవరండి? యెహోవా మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి అయిన యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నేను మీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను. ఆ దూతకి ఏముంది? నా నామం ఉంది. ఆ దూతకి నా నామం ఉంది కనుక ఆయన మాట వినాలి. వినకపోతే
వ్యభిచారం చేస్తే అరణ్యంలో నరికేస్తాడో, తిరగబడ్డాడా సంహరిస్తాడు, పిచ్చి పిచ్చి యాసాలు తాగి తందరాలు వేసాడా నరికి పడేస్తాడు. ఆయన ముందు మీరు అంటే మోసే ముందుగా జాగ్రత్తగా ఉండాల్సిందే. చెప్పండి, మోసేకి ముందు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? ఒక దూత. ఆ దూతకి ఏ పేరుంది? ఏం పేరుంది? యెహోవా నామం ఉంది. అంటే యెహోవా అనే పేరుంది. ఆ ప్రభువుని శోధింపకూడదు. బాగా వినాలి, ఎవరిని? ఆయన అంటే ఇప్పుడు అరణ్యంలో సుమారు లక్షల మందిని సంహరించాడంటే ఆ సంహరించిన దూత ఎవరు? ఆ ప్రభు ఎవరు? ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు చూడండి, 10వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొంత శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొంత సనిగి సంహరింపబడి. 8వ వచనంలో, మరియు వాళ్ళ వలె వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది నశించిరి. ఇక బాగా వినండి, ఇక్కడ ఎవరో చంపేశారట. ఎవరు? ప్రభు చంపేశాడట. వ్యభిచారం చేసినందుకు చంపింది ప్రభువే. సర్పాలకు వ్యతిరేకంగా నిలబడి చచ్చింది ప్రభుకి వ్యతిరేకంగా నిలబడినందుకే. ఇదంతా చెప్తున్నందుకు ప్రభు అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ప్రభు అన్నదానికి ఫుట్ నోట్, క్రీస్తుని శోధింపగా. ఇప్పుడు బాగా వినాలి, అరణ్యంలో వీళ్ళు శోధించింది ఎవరిని? ఇప్పుడు చెప్పాలి పౌలు ప్రకారం, అరణ్యంలో ఇశ్రాయేలు శోధించింది ఎవరిని? ఇక్కడ ఫుట్ నోట్ ఉంది, చెప్పండి. నేను రాసుకొచ్చింది కాదు, ఎవరు చెప్పండి? పౌలు గారు చెప్తున్నారు. ఏమని? అరణ్యంలో వీరిని శోధించింది. ఎవరిని శోధించారంటే క్రీస్తుని శోధించారంటే ఇప్పుడు ఆ దూత ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఎవరి చేతుల్లో చచ్చారు? క్రీస్తు చేతుల్లో. ఎవరి చేతుల్లో 23,000 మంది 24,000 మంది చనిపోయారు క్రీస్తు చేతుల్లో. అంటే క్రీస్తు యొక్క చేతుల్లో వీరు చనిపోయారు అనడానికి ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు? పౌలు. ఇప్పుడు చెప్పాలి, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా నామం, ఇవన్నీ ఎవరికి పెట్టింది? నజరుడైన యేసుకు పెట్టింది. అందుకే మేక ఏమన్నాడంటే, కొత్తగా ఇప్పుడు ఇలలోనికి రాలేదు, పురాతనమైన మన పితరుల దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. ఆగర్ దగ్గర ప్రత్యక్షమైన వాడు మోసే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మోసే దగ్గర ప్రత్యక్షమైన వాడు 20 లక్షల మంది ఇశ్రాయేలుని అలా కంట్రోల్లో నడిపించాడు. మాట వినకపోతే చంపేశాడు. అంటే ఈయన శరీరము దాల్చక ముందు ఇశ్రాయేలుని నరికాడు. శరీరము దాల్చిన తర్వాత మనుషుల్ని మార్చడానికి వచ్చాడు. మళ్ళీ రెండవసారి రాబోతున్నాడు. ఈసారి మళ్ళీ రక్షించడానికి కాదు, చెప్పండి, శిక్షించడానికి. అరణ్యంలో మాట వినని వాడిని ఎలా రాల్చేశాడో అలా రాల్చడానికి రెండవసారి రాబోతున్నాడు. అంటే మీరు ఎక్కడ ఎన్ని వచనాలు కదిపినా ఈ వచనాలు అన్నిటి సారం ఒకటే మనకు కనబడుతుంది. అంటే దేవునితో సమానుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన దేవుడి కదా నా నోరు ఎలా వస్తుందండి? ఈయనకి దేవుడికి సెకండ్ కేటగిరీ ఇవ్వాలంటే బైబిల్ చదవరు, ఎక్కడో వెళ్తారు. ఆ 4 ముక్కలు ఎవడో నేర్పిస్తాడు. ఆ నేర్పించిన 4 ముక్కలు తెచ్చి మీ కోనసీమలో తిప్పుతారన్నమాట. ఇలాగా మీరేమనుకుంటారంటే పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఇంకొక చిన్న దేవుడు. కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళేమని చెప్పినా తండ్రి దేవుడు, అన్నయ్య దేవుడు. అన్నయ్య అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నయ్యట. ఇప్పుడు చిన్న అన్నయ్య ఎవరట? బుద్ధి ఉందండి వీళ్ళకి అసలు? అంటే ఎవడ ఈ పిచ్చి బోధ నేర్పించింది ఎవడండి? వీళ్ళు ఒకసారి కూర్చోబెట్టాలండి వీళ్ళందరినీ. మీకంటే నేను అడుగుతాను, మీకంటే ఇంత డెప్త్ తెలియకపోవచ్చు, చెప్పే వాళ్ళకి తెలియాలా వద్దా? ఏది పడితే అది రుద్దేసి, ఏది పడితే అది మాట్లాడేసి, కనీసం చదువు. ఆ ద్వితీయోపదేశకాలంలో నేను తప్ప వేరొక దేవుడు లేడన్న దగ్గర ఆ సెన్స్ ఏంటో చదువు, ఆ మూలం ఏముందో చదువు, అక్కడ ఏం రాయబడిందో చదువు. అవేం చదువు? ఇదిగో ఇన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని వచనాలు ఇవన్నా చదువు. మీకా ఊరకే చెప్పాడా? పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షమయ్యాడంటే ఇప్పుడు కన్యమరే గర్భాన కొత్తగా వచ్చిన కార్యక్రమం కాదు. అంతకు ముందే ఈ దేవుడు వస్తూ పోతూ ఉన్నాడు. మాట వినని వారిని 23,000 మందిని అరణ్యంలో సంహరించిన ఆ దేవుడు ఈ కన్యక గర్భాన పుట్టిన ఈ దేవుడే అని చెప్పాడు. బెత్లెహేములో ప్రత్యక్షమైన ఈ దేవుడే ఆఖరికి ప్రత్యక్షమయ్యాడు. బెత్లెహేములో ప్రత్యక్షమైన ఈ దేవుడే మోసేకి పొదలో ప్రత్యక్షమయ్యాడు. బెత్లెహేములో ప్రత్యక్షమైన ఈ దేవుడే అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. బెత్లెహేములో ప్రత్యక్షమైన ఈ దేవుడే గిద్యోనికి ప్రత్యక్షమయ్యాడు. ఒక్కట ఇలాంటి మాటలు ఇన్ని సందర్భాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఇంకా ఏమున్నాయి? కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము ఉండును, నీ రాజదండము
న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే ఎచ్చగున్నట్లు. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారండి? ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. ఏమని కనబడుతుంది చూడండి అక్కడ. కావున దేవుడు నీ దేవుడే, ఏడట దేవుడు చెప్పండి, నీ దేవుడే నీ చెలికాండ్ల కంట ఎచ్చుగా చేయను. 6వ వచనంలో దేవా అన్నాడు. ఏంటట? దేవా అంటే రాస్తున్న రచయిత ఒకరిని దేవా అంటున్నాడు. ఆ రచయిత మళ్ళీ ఏమంటున్నాడు? దేవా నీ దేవుడు, దేవా నిన్ను ఇంకా హెచ్చిస్తారంటే ఈ దేవా ఎవరు? ఈ దేవుడు ఎవరు? చలికాలంలో చలేదు, చెమటెక్కేలాంటి వచనాలు చూసినప్పుడు అర్థం. యేసుక్రీస్తు ఊరకే మీరు అనుకున్నంత బాలయేసుడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సంపూర్ణమైన దేవుడు. ఆయన మెల్లకి కనబడే వ్యక్తి కాదు. అందుకే ఈ అరకొర చదివిన వాళ్ళు ప్రవక్త అన్నారు, అరకొర చదివిన వాళ్ళు మంచి వ్యక్తి అన్నారు, అరకొర చదివి విప్లవకారుడు అన్నాడు, అరకొరగా చదివిన వాళ్ళు చిన్న దేవుడు అన్నాడు. కానీ సంపూర్ణంగా బైబిల్ అర్థమైతే ఆయన సంపూర్ణమైన దేవుడు. సంపూర్ణమైన మానవుడు అన్నది ఎంత వాస్తవమో సంపూర్ణమైన దేవుడు అన్నది కూడా అంతే వాస్తవం. ఆయన సంపూర్ణమైన దేవుడు కాకపోతే మనకు రక్షణ లేదు. ఆయన సంపూర్ణమైన మానవుడు కాకపోయినా రక్షణ లేదు. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అందుకే ఒకటి ఫైనట్ ఇన్ఫైనట్ అంటారు. అంటే ఒక పరిమితం లేని శక్తితో పరిమితుడైన మానవుడు. ఫైనట్ ఇన్ఫైనట్ గణిత శాస్త్రంలో ఉంటుంది, చదవండి. ఫైనట్ ఇన్ఫైనట్ అంటే అనంతమైన వాడు, అంతంత మాత్రం ఉన్న మానవుడు. అంటే అనంతుడైన దేవుడిని మనం చేరుకోవాలి అంటే అంత మాత్రం ఉండే మానవుడు వల్ల ఎప్పటికీ కాదు. అనంతుడైన దేవుడు మనం చేరుకోవాలంటే అనంతుడైన దేవుని పక్షాన్ని వచ్చి ఇంకొక దేవుడు ఉండాలి. అనంతం అంటే అంతంత మాత్రం ఉండే మనుషుల పక్షాన, అంటే పరిమితమైన మానవుడు పక్షాన మానవుడికి రిప్రజెంట్గా ఉండే ఒక మానవుడు ఉండాలి. అంటే ఇటేపు మానవుడిగా ఉండాలి, అటేపు చెప్పండి సంపూర్ణమైన దేవుడికి ఉండాలి. అటు దేవుడు మానవుడు ఉన్నవాడు ఇలాలో చరిత్రలో ఎవడున్నాడు చెప్పండి? యేసు ప్రభు తప్ప, నజరేయుడైన యేసుడు తప్ప. అంటే మనుషులకు మనిషిగాను దేవుడికి దేవుడుగాను. ఎందుకంటే అటువైపు దేవుడు చేయబట్టుకోవాలి, ఇటువైపు పాపులైన మనుషులు చేయబెట్టుకోవాలి. రెండు చేతులు కలపాలంటే మధ్యలో ఉన్నవాడికి రెండు లక్షణాలు ఉండాలి. మధ్యలో చక్కబెట్టేవాడి గరిగమ్మ అనుకోండి, ఈడేం చక్కబెడతాడు? మనకి కొన్ని గొడవలు వస్తాయి తెలుసా? ఇప్పుడు మనకు చక్కబెట్టే మీడియేటర్ ఎవడైతే ఉన్నాడో ఆ పెద్ద మనిషికి ముందు క్యారెక్టర్ ఉండాలి. ఈడికే తెరం లేక ఇంకొకరి ఇంట్లోకి దూరితే ఈడి మన సంసారాన్ని చక్కబెడతాడు. మాటలు అర్థమవుతున్నాయి. అంటే రచ్చబండిలో కూర్చునే పెద్ద అయినా మధ్యలో ఏ క్యారెక్టర్ లేనప్పుడు మిగిలిన వాళ్ళకి క్యారెక్టర్ నేర్పించగలరా? ఈ లాజిక్ మీకు అర్థమైతే, మన దిగువ స్థాయి ఈ ఎగ్జాంపుల్ మనకు అర్థమైతే, ఇటు దేవుడు అటు మానవు, ఇటు దేవుడు అటు మానవుడు, మానవుణ్ణి ఇటు దేవుడిని సంధి చేయాలంటే క్యారెక్టర్ ఉన్నవాడు ఉండాలి. అటు దేవుడిగా ఉండాలి, ఇటు మానవుడిగా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఎవరికి ఉంది చెప్పండి? బైబిల్ చెప్తుంది, నజరేయుడైన యేసుకి. అందుకే ఈ రాస్తున్న ఈ కీర్తనకారుడు ఏమంటాడు చూడండి. దేవా 6వ వచనంలో, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును. ఏంటట? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ దేవుడే చెలికాండ్ల కంటే ఇచ్చాడు. అందుకే అన్ని నామముల కన్నా, అది ఇక్కడ వచ్చును, అన్ని నామముల కన్నా చెప్పండి పైనామము. ఎవరు హెచ్చించారంటే అన్ని నామాల కన్నా పైనామము చెప్పాలి. అన్ని నామాల కన్నా యేసు నామం హెచ్చించింది ఎవరు చెప్పండి? ఆగలేస్తుందా చెప్పండి? అన్ని నామాల కన్నా పైనామం హెచ్చించింది ఎవరు? యెహోవా. ఈ యెహోవా ఏ యెహోవాని హెచ్చించాడు? నజరేయుడైన యేసుని. అందుకే అన్ని ఈ నామాన్ని ముద్దు పెట్టుకోకపోయినా, ఈ కుమారుని ముద్దు పెట్టుకోకపోయినా కుమారుని అంగీకరింపని ఎవడు నా వాడు కాడన్నాడు బైబిల్లో. నా వరకు రావాలంటే ముందు కుమారుడు. అంటే కుమారుడిని సంప్రదించకపోతే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఎవడును నా వాడు కాడు. అందుకే కొంతమంది మేధావులు ఏం చేశారంటే ట్రాన్స్లేషన్ లోపమండి అని చెప్పి దీన్ని మార్చేశారండి. జరిగింది ఇది శతాబ్దాల క్రితం జరిగే గొడవ. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోనసీమ కొత్తగా వచ్చిన గొడవ ఏం కాదు. మనం పుట్టక ముందే ముత్తాతల దగ్గర నుంచి యేసు ప్రభు దేవుడని ఫైట్ చేసిన గొడవ ఇది. అందుకే రాను ఏం చేశారంటే ఇక్కడ వచనం మార్చేసి వేరే ట్రాన్స్లేషన్ చేశారు. ఏమని చేశారంటే ఇదిగో చూడండి, దేవా నీ సింహాసనం. అంటే ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఏం చేశారంటే దేవా అన్న దగ్గర ఏం చేశారు? సింహాసనాన్ని పెట్టేసి
దేవ అనే పదం ఎగరగొట్టేశారు. ఎగరగొట్టి ఏమని రాశారంటే ఇక్కడ దేవుడు నీ దేవుడు అని చూసారా, దేవుడు నీ దేవుడు అని చూసారా. ఈ దేవుడు నీ దేవుడు అన్న దగ్గర ఒక దేవుడిని తీసేసి మళ్ళీ ఇంకో సింహాసనాన్ని పెట్టారు. నా వల్ల అర్థమవుతున్నాయి. ఒక 2 దేవుళ్ళు ఉన్నాయిగా, ఒక దేవుడిని తీసేసి ఇంకొక దేవుడు అంటే సింహాసనాన్ని పెట్టి ఇప్పుడు అన్నారు దేవుడు సింహాసనం కంటే ఇచ్చించాడు అన్నది. ఇప్పుడు మొత్తానికి ప్రమాదం వచ్చింది. ఏమని చెప్పినా సింహాసనమే. ఇప్పుడు సింహాసనం అంటే సింహాసనం కన్నా గొప్పవాడు ఎవరండి అంటే అలా తిప్పిన ఇలా తిప్పిన ఎవరు గొప్ప అవుతున్నారు చెప్పండి? యేసుప్రభువే గొప్ప అవుతున్నాడు. అందుకే ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ఇలా చింపేశారు. ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ఇలా తుచ్చు అలా తీస్తే మళ్ళీ మార్చేయండి అన్నారు. అందుకే ఎక్కడ కదిపినా యేసుప్రభు దైవత్వాన్ని ఎవ్వడు తగ్గించలేడు. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది చూడండి, ముగించేస్తాను. ఓషియా గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలు చూడండి, ముగించుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎలడ జాలిపడను. అయితే యోధా వారి ఎడల జాలిపడి ఇల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించను. మీకు ఏమర్థమైందండి చదువుతుంటే? ఇంతకీ మాట్లాడేది ఎవరు? మొదటి వచనం చూడండి. మొదటి వచనం బెరియా కుమారుడైన ఓషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇంతకీ మాట్లాడేది ఎవరు? యెహోవా ఏమంటున్నాడంటే బాగా వినండి. యెహోవా ఏమంటున్నాడంటే తమ దేవుడైన యెహోవా చేతనే వారు రక్షించారు. ఇదేంటి? దేవుడట ఇంకో దేవుడి చేత రక్షిస్తాడని ఎవరు చెప్తున్నాడట? చెప్పాలి. ఓషియా చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నేను యెహోవా అని ఒక దేవుడు వస్తాడు, ఆ దేవుడు ద్వారా నిన్ను రక్షిస్తాడంటే ఈ దేవుడు ఇంకొక దేవుడు ద్వారా రక్షించడం ఏంటి? దాన్నే బైబిల్ ఏమని చెప్పనా యేసు ప్రభు యొక్క దైవత్వం. అంటే ఆ దేవుడు చెప్పండి, ఆ దేవుడు మరొక దేవుడిని ఇలలోకి పంపి ఈ దేవుడు ద్వారా చెప్పండి ఈ ప్రజలను రక్షించాలనుకున్నాడు. అందుకే మత్తయి సరిగ్గానే కోట్ చేశాడు. ఆయన పేరు ఇమ్మాన్యేలు. ఇమ్మాన్యేలు అంటే దేవుడు మనకి తోడు. అంటే భూమి మీద కన్య గర్భాన్ని పుట్టింది ఎవరన్నమాట? దేవుడే పుట్టాడు. ఓ పాట ఉంటుంది ఇంగ్లీష్లో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మేరీ డిడ్ యు నో అని యూట్యూబ్లో కొట్టండి, బాగుంటుంది పాట. ఆ లైన్ ఒక రాసుడు ఇంగ్లీష్ రచయిత ఏమన్నా తెలుసా? మేరీ మేరీ నువ్వు ముద్దాడుతున్నది ఎవరినో తెలుసా? నువ్వు ముఖానికి ముద్దెడుతున్నావే, నువ్వు సాక్షాత్తు ఎవరికి ముద్దు పెడుతున్నావు తెలుసా? నీ దేవునికే ముద్దు పెడుతున్నావు. ఎవరికి? ఆయన సామాన్యమైన మనిషి అనుకోకు. నువ్వు ముద్దు పెడుతున్నది ఆ బుగ్గలు ఎవరు బుగ్గలు అనుకుంటున్నావు? దేవుని యొక్క ముఖానికే ముద్దు పెడుతున్నావు. ఆ చేతులు ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నా చూడండి, ముగిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 3వ అధ్యాయం 16వ వచనం నుండి నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము, దైవము ఆ దైవానికి సంబంధించిన భక్తి. అంటే ఈ దైవము భక్తి ప్రత్యక్షమైందట. ఎలా ప్రత్యక్షమైంది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన, అంటే దేవుడు. వాడికి బైబిల్ ఏముందో తెలుసా? ఎబ్రిల్ ఏముంటుందో తెలుసా? దేవుడు శరీరముగా ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? తిమోతికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎవరు చెప్తున్నారు? ఈ క్రిస్మస్ మీకు చెప్తున్నాడు, ఈ కోనసీమ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు దేవుడే శరీరముగా మానవుడిగా వచ్చాడు. ఓషియా చెప్పింది అదే, మోసే చెప్పింది అదే, కీర్తనకారుడు చెప్పింది అదే, ఆగర చెప్పింది అదే. ఇంకా ఎవరు చెప్పారు? మీరు ఇంకా ఆశ్చర్యంగా చదవాలంటే ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండం 48వ అధ్యాయం
15, 16 వచనాలు. ఆదికాండం 48 అధ్యాయం 15, 16 వచనాలు. అతడు యోసేపుని దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకును ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడే. బాగా వినండి, యాకోబు గారు అంటున్నారు ఏమన్నా చూడండి ఎంత బాగా. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహామును, ఇస్సాకును ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడే నేను పుట్టినదని మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి తప్పించిన దూత నీ పిల్లల్ని ఆశీర్వదించిన గాక. దూతే దేవుడు, చెప్పండి, దేవుడే దూత. ఎవరు చెప్తున్నారండి ఇది? ఇంతమంది భక్తులు చెప్పినా మీకు నమ్మకం వస్తుందా? యాకోబు చెప్పాడు, ఆగరు చెప్పింది, మోసే చెప్పాడు, ఓసియా చెప్పాడు, పౌలు చెప్పాడు, తిమోతి చెప్పాడు, మేకా చెప్పాడు, మత్తే చెప్పాడు. మొత్తం ఈయన అన్నారట ఈయన చిన్నన్నయ్య అన్నారంట. నేను అడుగుతున్నాను, మీరు దయ్యాల పోతే ఏదో నేర్చుకుని ఉంటారండి వీళ్ళందరూ. యేసుప్రభు వారు సాక్షాత్తు సంపూర్ణమైన దేవుడు. ఈ విషయంలో మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో కోనసీమలో ఎవరు కూర్చున్నా, కోనసీమలో ఎవరు వచ్చినా మళ్ళీ చెప్తాను, యేసుప్రభు దైవత్వం విషయంలో దాన్ని నిరూపణ చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం. యేసుప్రభు దైవత్వాన్ని తక్కువ చేయడం మహాపాపం. రక్షణ జీవితాన్ని ఎగరగొట్టడం. దీన్ని పుట్టించింది ఎవడనుకున్నాడు? చరిత్రలో 3వ శతాబ్దంలో ఏరియన్ అన్నవాడు పుట్టించాడు. దాన్నే ఏరియనిజం అంటారు. అక్కడ వచ్చింది. నైష్యా కౌన్సిల్స్ అవుతారు తెలుసుగా, లూథరన్ సంఘాల్లో మెయిన్ చర్చెస్లో నైష్యా కౌన్సిల్స్ అవుతారుగా. నైష్యా కౌన్సిల్ అంటే మీకు గుర్తురాదు, ప్రమాణాలు, అపోస్తుల ప్రమాణాలు చేస్తారుగా. ఎక్కడదనుకుంటున్నారు అపోస్తుల ప్రమాణాలు అంటే? 3వ శతాబ్దంలో నైష్యా కౌన్సిల్. అది ఏమైనా ప్రమాణాలు? మేము తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నాం, కుమారుడైన ఆయన్ని కూడా దేవుడిగా నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మను కూడా దేవునిగా నమ్ముతున్నాం. ఈ డిక్లరేషన్ ఎందుకు వచ్చింది చెప్పనా? ఇలాంటి విలువైన బోధకు వ్యతిరేకమైన దరిద్ర బోధ తెచ్చింది ఏరియన్ అన్నవాడు తెచ్చాడు. ఆ ఏరియన్ అన్నవాడితో ఫైట్ చేసింది అథెనేసియా, రెండో అలెగ్జాండ్రియా. వీళ్ళిద్దరూ ఫైట్ చేసి మళ్ళీ ఇలాంటి దుర్మార్గమైన బోధ సంఘాల్లోకి రాకూడదని ఒక చట్టంలో శాసనం చేయించారు. దాన్ని నైష్యా ప్రమాణం అంటారు. ఆ ప్రమాణమే ప్రతి ఆదివారం మన లూథరన్ చర్చిల్లో మనం చేస్తాం, కానీ అది మనం తెల్లం. ఈ ప్రమాణం కూడా చేసి మళ్ళీ ఎలా తయారయ్యారు కొంతమంది? యేసుప్రభు చిన్నదేవుడు అన్నారు. చిన్నదేవుడు పెద్ద దేవుడు ఉండదు అయ్యా, దేవుడు అంతే. దేవుడు దేవుడు చిన్నదేవుడు పెద్ద దేవుడు అంటే బయట ఉంటాయి. బయట ఆ బయట బాగుంటాయి పదాలు. చిన్నదేవుడు, కోట్లు దేవుళ్ళు, ఆ బయట బాగుంటాయి. బైబిల్లో లేదు. ఒకే దేవుడు. ఆ ఒక్క దేవుడికి, బాగా వినండి, ఆ ఒక్క దైవత్వానికి 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. మళ్ళీ డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఈయన ఆయన ఆత్మ అనుకంటే మళ్ళీ ఇదో గొడవ. దీని మోడలిజం అంటారు. అది కాదు, ఆయన ఈయన ఆయన కాదు. దైవత్వం ఒక్కటే, వ్యక్తిత్వాలు 3. అలాగా నాకు అర్థం అవ్వట్లేదంటే ఉదాహరణ చెప్తానేమోనండి. మనం అందరం ఎవరు? మానవులు కదా. మానవులకి ఏ తత్వం ఉంది? మానవత్వం ఉంది. మానవత్వం అనే దాంట్లో జేమ్స్ వేరు, పాస్టర్ గారు వేరు, గాయకుడు వేరు, సంగీతకారుడు, అంటే అందరు మనుషులమే. వ్యక్తిత్వం విషయం వచ్చేసరికి ఒక్కటే. అంటే మానవత్వం అనేది ఒక్కటే. వ్యక్తుల విషయానికి వచ్చేసరికి ఎవరి పాత్ర వారిది. ఇది మీకు అర్థమైతే మానవత్వం ఒకటి, వ్యక్తులు వేరన్నది మీకు అర్థమైతే బైబిల్ దైవత్వం ఒక్కటే, కానీ వ్యక్తులు వేరు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ, కానీ దైవత్వం ఒక్కటే. అదే మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఏమని ఇప్పుడు చదవండి, ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకుని తనను తానే రుక్తినిగా చేసుకున్న. ఎంతకంటే ఈయన దేవుడా అన్నంతగా తనను తాను తగ్గించుకున్నంత రుక్తిని కంటే 0 చేసుకున్నాడు. అంటే పూర్తిగా తన దైవత్వాన్ని పక్కన పెట్టి, తన అధికారాన్ని పక్కన పెట్టి, తన సింహాసనాన్ని పక్కన పెట్టి తనను తాను ఎంత దారుణంగా అంటే దాసుని స్వరూపం, అంటే
జనరల్ మనుషుని స్వరూపం కన్నా ఇంకా అధ్వానంగా దిగిపోయాడు. ఎవరి కోసమయ్యే ఇంత దైవత్వాన్ని, ఇంత మహిమాతత్వాన్ని, సింహాసనాన్ని, ఆ నిత్యత్వాన్ని వదిలి ఎవరి కోసమయ్యే ఇలలోనికి పుట్టావంటే ఆయన చెబుతున్నాడు, నీ కోసం, నా కోసం. అంటే దేవుడు నీ కోసం, నా కోసం తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. అంటే మానవ ఆకారంలోకి వచ్చాడు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంటుందండి, అంత పెద్ద దైవత్వం మానవ శరీరంలో మరి ఎలా ఇంక ఉందో, ఎలా సంచరించాడో 33.5 సంవత్సరాలు. అది ఒక వింత, అది ఒక వింత. ఆ మర్మాన్ని అర్థం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆ దేవుడు మన దగ్గరికి రావడం ఏంటి, మానవులతో కలిసి భోజనం చేయడం ఏంటి, మానవులు ముద్దాడుతుంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం ఏంటి, ఆయన చేయిలు పట్టుకోవడం ఏంటి, స్త్రీ గర్భాన్ని పుట్టి, ఇదంతా వింత. అందుకే ప్రకృతి ఆశ్చర్యపోయింది. దేవుడు మానవుడిగా పుట్టడం ఏంటి, మా గర్భంలో సిలువేయడం ఏంటి, ఆయన సిలువేసినప్పుడు ఆయన చనిపోవడం ఏంటి, దేవుడు చనిపోవడం ఏంటి అంటే సూర్యుడు ఏమయ్యాడు, ఆ రోజు అదృశ్యుడైపోయాడు. బండ్లు ఏమైనాయి, బద్దలాసిపోయాయి. భూమి ఏమైంది, కంపించింది. నిద్రించిన శరీరాలు లేచాయి. ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు చనిపోవడం ఏంటి, అది వింత. దేవుడు పుట్టడం ఒక వింత, దేవుడు తగ్గించుకొని రావడం ఒక వింత, ఆయన మరణించడం వింత, ఆయన మరణించినప్పుడు మానవులు క్షమించడం వింత. ఈ వింతలు ప్రకృతి చూసి ఆశ్చర్యపోయింది. ఈయనింత ఇలా తగ్గించుకున్నాడు కాబట్టి ఈ గొంతులన్నీ ఏమంటున్నాయి తెలుసా? ఈ దేవుడు ఇంత తగ్గించుకున్నాడు కాబట్టి ఈ గొంతులన్నీ ఏమంటున్నాయి అంటే, ఆయన దేవుడు అంత కాదులే అంటున్నారు, ఆయన అంత కాదులే, ఆయన కొంచెం తక్కువ అంటున్నారు. కానీ గుర్తుపెట్టండి, మీరు బైబిల్ ఎక్కడైనా చదవండి, వాళ్ళని వారు గౌరవించుకున్నంత మాత్రాన తగ్గిపోయారని కాదు. తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం కుమారుడు ఇచ్చేశాడు, కుమారుడికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రి ఇచ్చాడు. కుమారుడు ఏమంటాడు తెలుసా? తండ్రిని మహిమపరచకపోతే మీరు కుమారుని మహిమపరచలేనట్టే. తండ్రి ఏమంటాడు తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకోనకపోతే మీరెవ్వరు నా దగ్గరికి రావడానికి అర్హత లేదంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్ముడికి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదంటాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? తండ్రి ఆజ్ఞని మీరితే దేవుడే పరిశుద్ధాత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా అన్నాడు. అంటే ఎవరిని తగ్గించుకోవట్లేదు. చూసారా? తగ్గించేది ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? మనము. ఆయన పెద్ద అయినా, ఈయన చిన్న అయినా తగ్గింది మనం. వాళ్ళు ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంగ్లీష్లో అంటారు కో ఈక్వల్, కో ఇటర్నల్ అంటారు. ముగ్గురు సమానము, ముగ్గురు నిత్యులు. వాళ్ళు ఎవరిని తగ్గించకూడదు, ఎవరిని ఎక్కువ చేసి ఒకరికి కేటగిరీ ఇవ్వకూడదు. ముగ్గురు సమానం. అందుకే ఆది అంతం లేనివాడని యెహోవాని ఎలా అంటామో, క్రొత్త నిబంధనలో ప్రభు కూడా ఏమన్నా తెలుసా? నేను కూడా ఆది అంతము లేనివాడిని. ఆది అంత అంటే ఆయన ఎలాగైతే అయాం అన్నాడో నేను కూడా అయాం అన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆ దైవత్వాన్ని వదులుకొని కన్య గర్భాన్ని ఎందుకు పుట్టాడంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆ రోజు పూర్వం కనబడినప్పుడు ఆగరు బెదిరిపోయింది. పూర్వం కనబడినప్పుడు ఇశ్రాయేలు సంహరింపబడ్డారు. పూర్వం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన నామాన్ని చూసి భయపడిపోయారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షమైపోయినప్పుడు ఆయన అంత గంభీరంగా లేడు, తనను తాను రుక్తినిగా చెప్పండి మార్చేసుకున్నాడు. ఇప్పుడు సంహరించడు, ఆయన ఇప్పుడు కొట్టడో తిట్టడో మొదటి రాకల్లో క్షమించాడు, రెండవ రాకల్లో రాబోతున్నాడు. ఇప్పుడు శిక్ష విధించేవాడెవరు? సిలువ వేయబడిన క్రీస్తు. అంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాడు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వం ఎలా ఉండేవాడో మళ్ళీ అదే స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు వినకపోతే బాగా వినండి, మొదటి రాకల్లో క్షమించినట్టు క్షమించడం. ఇంకా మళ్ళీ డిసెంబర్లో పుట్టడం గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ పుట్టడం, బాలయేసుడు పాటలు ఇవన్నీ ఉండవు. సరిగ్గా నన్ను అడిగితే రెండవ రాకడ క్రిస్మస్ టైంలో జరిగిపోవాలండి. భక్తులందరూ క్యాండిల్స్ పెట్టుకుని ఇలా వెళ్ళిపోతారు. సరిగ్గా ఆ టైంలోనే. ఎందుకు చెప్పినా ఆ టైంలోనే తెలుస్తారు. ఎందుకంటే ఆ టైంలో నీవు దేవుడిని ఎలా నమ్ముతున్నావు. నీకు ఇంకా బాగా వినండి, క్షమించేది కదండి, త్వరలో శిక్షించడానికే రాబోతున్నాడు. దేవుడు మానవుడికి వచ్చాడన్నది వాస్తవం. దేవుడు సశరీరుడికి ఇలలోకి వచ్చాడన్నది వాస్తవం. అందుకే ఆ తిమోతికి పత్రిక రాస్తుంటాడు, దేవుడు శరీరంగా వచ్చాడు, మనుషులకు కనబడ్డాడు, దేవదూతను కొనియాడాడు, దేవుని చేత హెచ్చింపడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడై మళ్ళీ మన కోసం ఒక రోజు రాబోతున్నాడు. ఇది రక్షకుడు మన కొరకు ఉదయించాడు. దేవుడు ఇమ్మాన్యుయేల్ దేవుడు మనందరికి తోడు. బెత్లెహేమా, నువ్వు స్వల్పమైన దాని అనుకోకు, నువ్వెంత గొప్పదనం అంటే దేవుడే నీ మధ్య పుట్టబోతున్నాడు. ఎంత ధన్యత వచ్చింది బెత్లెహేమా, నువ్వు ధన్యురాలు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కొరకు వచ్చాడంటే ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు మన కొరకు పుట్టంటే ఎంత ఆశ్చర్యం అండి. అంటే తండ్రి అయిన దేవుడిని ఎంత గౌరవిస్తున్నామో కుమారుడైన దేవుని కూడా అంతే గౌరవించాలి. ఆ దేవునికి ఎల్లవేళ మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆయన శరీరంగా వచ్చినంత మాత్రాన తండ్రి ఆయన ఉనికి తగ్గిపోయినట్టు కాదు దేవా. తండ్రి తనను తాను తగ్గించుకున్నాడు కానీ తండ్రి ఆయన దేవుడు కాకుండా పోడు దేవా. సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. మీతో సమానుడుగా విడిచిపెట్టుట తండ్రి అది దౌర్భాగ్యమని అనుకోలేదు కానీ తండ్రి ఆ సమానత్వాన్ని వదులుకొని మానవుడిగా తండ్రి ఇలలోనికి ఉద్భవించి దాసుని స్వరూపం ధరించుకొని మా కొరకు అసువులు బాసిన విధానం తండ్రి మాకు ఎంత వింతగా ఉందో. దేవుడు ఇలలోకి రావడం ఏంటి, పశువులు పాకులు నిద్రపోవడం ఏంటి, మనుషుల చేత దేశింపబడడం ఏంటి, ఆయన మనుషుల చేతుల్లో చనిపోవడం ఏంటి, మళ్ళీ తిరిగి ఆరోహణం అవడం ఏంటి, ఇవన్నీ వింతైన కార్యక్రమాలు తండ్రి. పాత నిబంధనలో మేము చదువుతున్నప్పుడు తండ్రి ఇశ్రాయేలీయులు తండ్రి తప్పు చేస్తే వేల లక్షల మందిని చంపేసినాడు తండ్రి. ఆగరు చూసి భయపడిపోయింది తండ్రి. యాకోబు, మోసే లాంటి వారు పొద దగ్గరికి వెళ్ళలేకపోయారు. యాకోబు లాంటి వాడు దర్శనంలో ఆశ్చర్యపోయాడు తండ్రి. అంత గంభీరమైన దైవత్వం కలిగిన వాడు మా కొరకు ఎంత తగ్గించుకున్నాడంటే ఎంత ప్రేమను తండ్రి మీరు చూపించారో మాకు అర్థమవుతుంది తండ్రి. మీ తండ్రి కుమారుల కలయిక తండ్రి మా కొరకు మీ ప్రణాళిక తండ్రి ఎంత ఆశ్చర్యకరమైనది. ఏదో తండ్రి కన్య గర్భాన్ని పుట్టాడు, అమాయకుడు, చేతగానివాడు అనుకుంటున్నారు కానీ తండ్రి ఆయన దైవత్వాన్ని ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మా గుండెలు బరువెక్కుతున్నాయి తండ్రి. ఈ విషయంలో ఈ స్పష్టత మాకు లేకపోతే, ఆయన దైవత్వం విషయంలో మాకు స్పష్టత లేకపోతే మా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన దేవుడు కాకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆయన సంపూర్ణమైన మానవుడు కాకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు తండ్రి? దైవత్వంలో ఇంచి తేడా ఉన్న తండ్రి ఆయన మమ్మల్ని రక్షించలేడు. అందుకే తండ్రి చరిత్రలో పెద్దవారు వాదించారు, ఆయన దేవుడు అని తండ్రి నిరూపించారు. ఈ రోజుకి ప్రమాణాలుగా తండ్రి గోదరన్ లాంటి తండ్రి గొప్ప సంఘాల్లో ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు దేవా. మళ్ళీ తిరిగి ఏరియన్ బోధలోనికి తండ్రి ఈ కోనసీమ ఏది వెళ్ళకుండా తండ్రి మేము బతుకున్నంత కాలం వీరితో ఈ దుర్బోధులతో తండ్రి ఫైట్ చేయడానికి మాకు తగిన జ్ఞానం ఇవ్వండి. మీ దయగల హస్తముల చేత మమ్మల్ని నడిపించండి. ఎవరైతే తెలియక ఈ బోధ చేస్తున్నారో వారిని మార్చండి తండ్రి. యేసుక్రీస్తు దైవత్వాన్ని తగ్గించడం అంతకన్నా ప్రమాదం ఏమీ లేదు దేవా. వారిని గద్దించి వారిని మారుస్తారని కోరుతూ ఈ వేదిక మీద ఉన్న సేవకుల్ని, వారి పరిచర్ని, ఈ దైవజనుల్ని నడిపిస్తున్న సహోదరుడు ఉదయ్ని అందరినీ మీరు కాచి కాపాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.